సంవత్సరం ఇక్కడ అమ్మవారి ఘటన నాయవారి నాయన తరఫున మేము వాళ్ళ వారసులుగా మేము ఇప్పుడు కొనసాగిస్తున్నాం అమ్మ. ప్రతి ఆశ్రమం స్టార్టింగ్ లో కంపల్సరీ అమ్మవారికి ఘటము పోతురాజులు బోనాలతో అమ్మవారికి సమర్పణ చేస్తాము. అదేవిధంగా అందరూ సంతోషంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు ప్లస్ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము అమ్మవారి ఘటము పోతురాజుతో ఊరేగింపుతోని జగదమ్మ అమ్మవారికి ఊరేగింపు చేస్తామమ్మా. చాలా సంతోషం. అన్న చెప్పండి మీ పేరు? సురేష్ మాసం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎలాంటి అద్భుతాలు జరిగాయి? చాలా అద్భుతంగా ఉన్నామా. నా పేరు తిరుమలేష్ అండి, అలియాబాద్ నుంచి ఉంది. గత 35 సంవత్సరాల సంధి మా గురుగారితో పాటు మేము ఇక్కడ గోల్కొండ అమ్మవారి దగ్గరికి జగదాంబ గారికి అమ్మవారి ఘటము బోనాలు నైవేద్యాలు అన్ని ఇక్కడ ఎక్కియడం జరుగుతుంది. అదే విధంగా మా గురుగారు కూడా 35 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ శిష్యులం మేము. రాయరాల ఎల్లమ్మ టెంపుల్లో రామస్వామి అని ఉంటాడు, ఆయన శిష్యులం మేము. 35 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. కోరిన వారు కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. ఈ జగదాంబ తల్లి మనకు అడిగిన వరాలు మనకి ఇస్తుంది. అదే విధంగా మేము ఇక్కడ ఒక 2000 మంది దాకా మా శిష్యులం ఉన్నాం. అందరం కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది ప్రతి ఏటా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గర దాదాపు ఒక 400 మంది గ్యాదరింగ్ మాదే. మా పిల్లలు మా శిష్యులు అందరు కలిసి మేము ఇక్కడ రావడం జరుగుతుంది. అదే మా గురుగారి ఆశీర్వాదాలతో. గోల్కొండ కోటకు మనం మెల్లమెల్లగా ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈ మధ్యలో మనం చూస్తే కూడా ఇక్కడ ప్రతి అణువు కూడా ఒక ఆధ్యాత్మిక చిత్రాన్ని మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా అమ్మ దర్శనం ఇవ్వమ్మ అంటూ కూడా కొలుపులతోటి మొక్కులతోటి ముందుకు సాగిపోతున్నారు. అయితే ఇక్కడ అమ్మవారికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేవారు కొందరైతే తమ సమస్యల్ని తీర్చమని, తమ కుటుంబాన్ని చల్లగా చూడమని, పిల్లా పాపాలని కాపాడమని, రక్షించమని వేడుకునేవారు మరికొందరు. ముఖ్యంగా అసలు ఈ బోనాలు ఎందుకు జరిపిస్తారు అని అంటే, మనకు ఉత్తరాయణం పోయి దక్షిణాయనం వస్తుంది, అయనం మారుతుంది, ఋతువు మారుతుంది, నెల మారుతుంది, పక్షం మారుతుంది, ఒక సంధి కాలం ఏర్పడుతుంది. ఈ కాలం ఏంటంటే మొత్తం రోగకారక పరిస్థితులు అనేవి పొంచి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే అనేక రోగకారక పరిస్థితులు పొంచి ఉన్న నేపథ్యంలో కూడా ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి జగదంబ అమ్మలకన్నమ్మ ముగురమ్మల మూల కుటుంబం అయిన అమ్మవారి శక్తి అనేది ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతగా కూడా కొలువై ఉంది. అందుకని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా గ్రామ దేవతగా రక్షిస్తున్న రేణుక ఎల్లమ్మని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ చూసారా, ఎటు చూసినా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం నాగపుట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడ వేప చెట్టు నీడలో కూడా బోనాన్ని తీసుకుని వెళ్లే భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆ నాగదేవతకు నమస్కరించి పసుపు కుంకుమ ధారణ చేసి ముందుకు సాగిపోతూ ఉంటారు. నిజంగా ఇక్కడ మొక్కుకుంటే చాలు ఎటువంటి నాగదోషాలన్నా కూడా పోతాయన్నది ప్రతీతి. అలాగే ఈ వేప చెట్టు నీడన కాసేపు ఉంటే చాలు వారికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని కూడా విశ్వసిస్తూ ఉంటారు భక్తులు. నేను గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను మేడం. ఘటం ఎత్తుకుంటున్నాను 5 సంవత్సరాల నుంచి. ఘటం అమ్మవారిని ఎత్తుకోవడం వల్ల మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? చాలా సంతోషం కలుగుతుంది. ఈ భాగ్యం దొరికినందుకు చాలా మందికి అదృష్టం అని అనుకుంటారు. అసలు ఒక వైబ్రేషన్ కదా ఘటం ఎత్తుకోగానే. అదృష్టం ఉండాలా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అదృష్టం ఉండాలా. కానీ బోనం వస్తుంది అని చెప్పేదే ఈ ఘటం. బోనం నేను వస్తున్నాను నీకు అని, అమ్మ నేను వస్తున్నాను అని చెప్పేదే ఘటం. ఇవాళ చాలా మంది తగ్గించారు. పండగ అంటే 3 రోజుల పండుగ. బోనాల పండుగ అంటే ప్రతి దగ్గర 3 రోజుల పండుగ. మొదటి రోజు ఘటం తిరుగుతుంది మొత్తం ఇంటింటికి పోయి సాకపోస్తారు. ఆ ఏరియా వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరుగుతారు. తర్వాత బోనాలు, ఇంటింటి బోనం వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్తారు. తర్వాత పోతురాజు వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు, ఆ తమ్ముడు పలారం బండితో వెళ్తాడు. ఈ గోల్కొండ కోట అనేది చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా ఎన్నో రకాల విలువలతో కూడింది. అప్పటి రాతి కట్టడాలు కేవలం రాళ్లతో పేర్చిన కోట మాత్రం కాదు, చాలా అద్భుతాల నిలయం అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతిదీ ఒకటి విచిత్రంగానే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ మెట్లు కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే రేణుక ఎల్లమ్మకు మొక్కుకుంటూ మెట్టు మెట్టుకు కూడా పసుపు కుంకుమలు అద్దుతూ తమ సౌభాగ్యాన్ని కాపాడమని అమ్మవారిని వేడుకుంటూ ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్కొండ బోనాల్ని ఎత్తుకొని
జోగినిగా తన వంతుగా ధర్మ నిష్ఠతోటి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాల్ని సమర్పించుకున్నారు. మరి వారి అనుభవం వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మీరు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక వైవిధ్యం అనేది చెప్పుకోవాలి. మీ అనుభవం, మీ స్పందన మీ మాటల్లో. ఆ ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనం తీసుకొచ్చిన చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతిసారి కోరుకునేది ఒకటే కోరిక, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి అని చెప్పి మేము కోరుకున్న ఒక కోరిక ఇదే. పిల్ల చెల్లెలు బాగుండాలి, ఎవరికైతే సంతానం ఉండదో సంతానము బలం ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. మేము ఒక శివశక్తులము, ఇంతకు మించి మాకేముండో కోరికలు. అందరు బాగుండాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా బోనం సమర్పించిన. అమ్మ, మీ జీవితాన్ని త్యాగం చేసి మీరు ఇంత దైవ నిష్టలో మీరు నిమగ్నమై ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది అమ్మవారి ఆశీర్వాదము. ఇది చాలా మందికి రాదు ఈ అవకాశము. ఈ జన్మ అమ్మవారి ఆశీర్వాదమే అనుకుంటా. ఎట్టకేలకు మనం గోల్కొండ కోట పైదాకా చేరుకున్నాం. కనిపిస్తుందా భక్తజన సందోహం? అదిగో ఆ కోట పైన రేణుకా ఎల్లమ్మ కొలువు తీరి ఉంది. కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ. మరి ఆ తల్లికి ఆషాఢ మాసంలో కొలుపులు తీర్చుకోవటానికి భక్తులంతా కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతో మందికి విశ్వాసం, ఆ విశ్వాసమే నేటికి ఇంతమంది జనం రావటానికి కారణం. ఇక్కడ బోనాలు నిర్వహించడంలో చాలా అంతరార్థం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక ఐక్యత, భక్తి చైతన్యానికి ప్రతీక బోనాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. కుండ పైన కుండ, దానిపైన గడ్డ దీపం, గండాలు తొలగించే ఆ తల్లికి దారిని చూపించే ఆ దేవతకు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఇలా ఎంతో చక్కగా ఇలా ఈ పదార్థాన్ని నెత్తిపైన పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నిజంగా ఒక పదార్థాన్ని చాలా జాగ్రత్తగా ఇంటి నుంచి బయలుదేరి అమ్మవారి ఈ గుడి దాకా వచ్చి సమర్పించడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి అడుగులో కూడా అమ్మని తలుచుకుంటూ అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. యూటీవీ తరఫున గోల్కొండ కోటపై కొలువైన రేణుకా ఎల్లమ్మకు చీర, సారె, ఒడిబియ్యం సమర్పిస్తున్నాం. జగముల నేలే జగమ్మ, అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఇక్కడ గోల్కొండ కోటపై కొలువై ఉన్న ఆ జగదంబ రేణుకా ఎల్లమ్మ ఎల్లారకు అమ్మ ఎల్లమ్మ. ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికను కోరితే కూడా తీరుస్తుంది అన్నది ప్రతీతి. భక్తులంతా కూడా వచ్చి ఈ ఆషాఢ మాసంలో భక్తితో వారు అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. గోల్కొండ కోటలో ఉన్న రేణుకా ఎల్లమ్మకు తొలి బోనం, తుది బోనం కూడా అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నవాబుల కాలం నుంచి కూడా ఈ సంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఇంటి ఇల్లాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తయారు చేసుకొని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా నయమైపోతాయి, ఎటువంటి తీరని కోరిక కూడా తీరుతుంది అన్నది కూడా ప్రతీతి. జగదంబ మాతాకి జై. మహంకాళి మాతాకి జై. గోల్కొండ కోటపై కొలువైన రేణుక ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత పక్కగా సందుగా వస్తే ఇక్కడ ఒక కొండ లోపల, గుహ లోపల
ఒక గోడకు అమ్మవారు మహంకాళి అమ్మవారు కొలువై ఉంది. వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపాకులు సమర్పించి మరి ఒకసారి కొంచెం బోనంలోని ప్రసాదం కూడా అమ్మవారికి సమర్పించి ముందుకు సాగిపోతూ ఉంటారు. నమస్కారం అండి. నా పేరు కావ్య. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ? మేమైతే చిన్నప్పటి నుంచి వస్తున్నాము అమ్మవారి దగ్గరికి. కానీ ఇది ఫస్ట్ టైం బోనాలు ఎత్తుకోవడం. చాలా అంటే ఎలా అనిపిస్తుంది మీ ఎక్సైటేషన్, మీ ఆనందం, మీ స్పందన? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫెస్టివల్ బట్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసినాం కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతుంది. అన్న చెప్పండి మీ పేరు? నా పేరు ఆనంద్. ఎక్కడి నుంచి వచ్చిన? చిలుకూరు బాలాజీ టెంపుల్. బోనాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరము భక్తులు తరలి రావాలి అని మా కోరిక. అమ్మ చెప్పండి మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు సోనియా. మేము కూడా జగూడ నుంచి వచ్చినాము. సో ఎన్ని సంవత్సరాలు ఇది రావడం ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం. కాకపోతే ఇంటి దగ్గరనే చాలా సార్లు ఎత్తుకుంటాం. ఎవ్రీ ఆషాఢానికి బోనం ఎత్తుకొని ఇక్కడ ముక్కు ఉంది కాబట్టి ఈసారి ముక్కు పూర్తి చేద్దామని వచ్చాం బోనం ఎత్తుకొని. వీక్షించారు కదండి, ఇది గోల్కొండ బోనాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసం మొదటి గురువారం తొలి బోనం రేణుక ఎల్లమ్మకు భక్తులంతా కూడా సమర్పించారు. నిజంగా ఇది ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి ఆయాసపడి మెట్లన్నీ ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనంతో మనస్సు పులకించి పరవశించిపోతుంది. ఒక ప్రశాంతత, అలౌకికమైన ఆనందం కలుగుతుంది. జీవితానికి ఒక ధైర్యం కలుగుతుంది. ఆ ఎల్లమ్మ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తుంది అన్న ఒక అభయం అనేది ప్రతి ఒక్కరికి మనస్సు నిండుగా కలుగుతుంది. అదే ఆ అమ్మవారి మహత్తు, ఆ అమ్మవారి దివ్య లీలా వైభవంతో కూడా అంతా బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. గోల్కొండ కోట కాలపు ప్రవాహానికి సాక్ష్యంగా నిలిచిన రాతి కట్టడం. 5 శతాబ్దాల చరిత్ర, పారవస్యానికి, ఆ కాలపు సంస్కృతికి అద్దం పట్టే మహోన్నత ప్రాకారం. కానీ అన్నిటికంటే మిన్నగా శత్రువుల దాడికి కలత చెందని ఆ గండ శిలలపైన శాంతి రూపిణిగా, కరుణాంతరంగిణిగా కొలువై ఉంది జగన్మాత జగదంబ. ఆషాఢ మాసపు తొలి సూర్యకిరణం కోట గుమ్మాన్ని తాకగానే వందలాది మెట్లను ఎక్కుతూ సాగే భక్తుల పాదముద్రలు ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపిస్తాయి. పూజారి నెత్తిన స్వర్ణ ఘటాన్ని ధరించి రాజమార్గాల గుండా టీవీగా నడుచుకుంటూ వెళుతుంటే కోట బురుజులు సైతం అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. ఢమఢమలాడే డప్పుల నాదం కోట గోడల్ని తాకుతుంటే, భక్తుల నోట వినిపించే జయ ధ్వానాలు ఆకాశాన్ని తాకుతుంటే గోల్కొండ సామ్రాజ్యం మరొకసారి ఆధ్యాత్మిక స్వర్ణధామంగా సాక్షాత్కరిస్తుంది. ఈ పండుగ మన సంస్కృతికి కిరీటం, మన మట్టికి గర్వకారణం.